వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వాటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. లబ్ధిదారులు ఒక్కొక్కరి ఖాతాల్లో 1,00,000 నుంచి 1,50,000 వరకు జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. బాల్య వివాహాలను అరికట్టి ఆడపిల్లల చదువులకు మరింత ఊతమిచ్చేందుకు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేడు ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. 2023 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో అందుకు సంబంధించిన మొత్తాన్ని జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడం మాత్రమే కాకుండా వారి వివాహం సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం కోసం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలానే మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే అర్హులైన వారికి నగదు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 427.27 కోట్లు జమ చేశారు సీఎం జగన్. అయితే ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఇస్తున్న నిధులను భారీగా పెంచారు సీఎం. గతంలో ఈ పథకం కింద ఎస్సీలకు 40,000 అందిస్తే ఇప్పుడు ఆ మొత్తాన్ని 1,00,000కు పెంచారు. అలానే ఎస్సీలలో కులాంతర వివాహం చేసుకుంటే గతంలో 75,000 ఇస్తుండగా ఇప్పుడు దాన్ని 1,20,000కు పెంచారు. ఎస్టీలకు గత ప్రభుత్వం 50,000 అందిస్తే ఇప్పుడు వారికి కళ్యాణమస్తులో 1,00,000 చెల్లిస్తున్నారు. అలానే గతంలో ఎస్టీలలో కులాంతర వివాహాలకు అందించే సాయం 75,000గా ఉంటే ఇప్పుడు దానిని 1,20,000కు పెంచారు. బీసీలకు గత ప్రభుత్వంలో 35,000 సాయం చేస్తే ఇప్పుడు అది 50,000కు చేరింది. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చే 50,000 మొత్తాన్ని 75,000కు పెంచింది వైసీపీ సర్కార్. మైనార్టీలు, దూదేకులు, నూరు భాష గత ప్రభుత్వంలో 50,000 సాయం ఉంటే దానిని 1,00,000కు పెంచారు. విభిన్న ప్రతిభావంతులకు 1,50,000 అందిస్తున్నారు. అలానే భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 40,000 చెల్లిస్తున్నారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 6 విడతల్లో 56,194 లబ్ధిదారులకు మొత్తం 427.27 కోట్లు చెల్లించారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ల వయోపరిమితి ఉండడంతో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.